యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ ద్వారా ప్రజాస్వామ్యంలో అవసరమైన మార్పు కోసం ప్రయత్నం చేసే సామాజిక మేధోమథన వేదికను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జి అబ్బాయి పేర్కొన్నారు. కాకినాడ గాంధీ భవన్లో యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ డెలివరీ ఆఫ్ అవర్ డెమోక్రసీ అనే అంశంపై సంస్థ చైర్మన్ డాక్టర్ అబ్బాయి, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, డాక్టర్ కృష్ణమోహన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గాంధీ భవన్, జన విజ్ఞాన వేదిక, సత్య చారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఈజ్ వెల్, భారతీ విద్యా భవన్, సంఘమిత్ర ఐడియల్ కాలేజ్, పిఆర్ కాలేజ్ కి చెందిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లేదు అని చెప్తారు. మేబీ మీ మీటింగ్ వల్ల ఉన్నదేమో అనే అనుమానం వస్తుంది. బాబాసాహెబ్ చెప్పాడు, జస్ట్ మనం ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఓట్ డెమోక్రసీ ఉంది, ఎకనామిక్ డెమోక్రసీ లేదు, సోషల్ డెమోక్రసీ లేదు, నో అదర్ డెమోక్రసీ. ఓన్లీ ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉంది. అదొక్కటే డెమోక్రసీ వాట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. వెనకాల ఇంకొక 4-5 బైక్స్ వెళ్తాయి. అది ఒక సిగ్నల్ దగ్గర జరుగుతుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇంకొక 3-4 సిగ్నల్స్ దగ్గర చేస్తారు. అదే ఆ సిటీ లేదా ఆ టౌన్ యొక్క స్పెషాలిటీగా మారిపోతుంది. కానీ కార్లో కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఆటోలో ఉన్న వాళ్ళు, బైక్ మీద వెళ్తున్న వాళ్ళని చూసి తిడతారు. వాళ్ళని చూసారా, వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, వీళ్ళ వల్ల మనకి లేని కష్టాలు వాళ్ళు. ఆ సిగ్నల్లో కూర్చున్న బదులు ఆటో దిగి ఆపొచ్చుగా. మన దాకా వస్తే కానీ మనకి పట్టదు. మన వరకు వస్తేనే కానీ మనకి ఆ నొప్పి తెలియదు. సో ఈ చిన్న చిన్న విషయాలను ఇగ్నోర్ చేసే మనం ఒక పెద్ద వ్యవస్థ అయిన డెమోక్రసీని మార్చుతాము, లేదా ఒక పెద్ద వ్యవస్థ అయినటువంటి ఒక కంట్రీ సిస్టమ్ 75 years గా రన్ అవుతున్న ఒక సిస్టమ్ని మనం మార్చుతాము అనే చేంజ్ తీసుకురావాలి అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ us. కాకినాడ పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు, సాంఘికవేత్తలు మరియు రాజకీయ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు యొక్క ఆవశ్యకతను అందరూ చెప్పారు. ముఖ్యంగా రాజకీయాలలో డబ్బు పాత్ర, అవినీతి, తర్వాత రాజకీయాలలో క్రిమినాలిటీ గురించి మాట్లాడారు. అందరికీ సమస్య ఏంటి అని తెలుస్తుంది, కానీ పరిష్కారము అనేది ఎవరికి అందుబట్టడం లేదు. సో పరిష్కారం కనుక్కునే దిశగా ఈ థింక్ ట్యాంక్ ఎన్జిఓ పనిచేస్తుంది. రాను రాను ఈ సంస్థ దేశం లెవెల్లో, విదేశాల లెవెల్లో కూడా పనిచేసి ప్రజాస్వామ్యంలో మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయాలి. వ్యవస్థలు ఏ విధంగా నడుస్తున్నాయనే అంశాన్ని చూసుకున్నప్పుడు అందరి మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా మరి వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం, ఎన్నికలు నేరస్తుల సామ్రాజ్యంగా తయారవడం, మరి చట్టసభకు ఎన్నికైన సభ్యులు కూడా ఆ నేర చరిత్ర కలిగి ఉండడం, ప్రతి ఎలక్షన్కి మనకి చట్టసభల్లో నేరస్తుల సంఖ్య పెరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి అవినీతి పెరిగిపోవడం, సరైన ప్రజాస్వామ్య విలువలు పాటించకపోవడం, వ్యవస్థలు కుప్పకూలిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి పరిష్కారం ఆలోచించాలి. సమస్యలను చర్చించడమే కాదు, సమస్యలకు సరైన పరిష్కారం కూడా చూపవలసిన బాధ్యత, సలహాలు సూచనలు కూడా చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని మరి ఈ సంస్థ గుర్తించి మరి డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ని, సర్వీస్ ఆర్గనైజేషన్స్ని కూడా ఒక చోటకు చేర్చి పరిష్కార వేదికగా దీన్ని మార్చి పరిష్కారాలు చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది.